C.H. Mallareddy garu, MLA, Mechil constituency. It's a privilege to welcome a visionary leader and a dedicated public servant, Sri C.H. Mallareddy garu, Honorable MLA of Mechil constituency. His relentless efforts towards the development of education, healthcare and infrastructure have greatly benefited the people of Mechil. Sir, we are honored by your presence today. Let us all give a warm welcome to Sri C.H. Mallareddy garu. Give a big round of applause in welcoming sir. వ్యాక్సిన్ పాఠశాలలో జరుపుకుంటున్న వార్షికోత్సవానికి విచ్చేసిన అతిథులందరికీ నా నమస్కారాలు. కొందరి మహోన్నతమైన వ్యక్తుల యొక్క లక్షణాల ద్వారా వారి నామము అనగా పేరును మా ప్రశ్నల ద్వారా మీరు గ్రహించి విన్నవించగలరని ఆశిస్తున్నాను. తల్లిదండ్రుల మాటలను శిరసావహించే గొప్ప లక్షణాలున్న మహాపురుషుడు, అందరికీ ఆదర్శవంతుడు ఎవరు? తల్లిదండ్రుల మాటలను శిరసావహించే గొప్ప లక్షణాలున్న మహాపురుషుడు, అందరికీ ఆదర్శవంతుడు ఎవరు? సరైన జవాబు రాముడు. భర్త సుఖాలలోనే కాదు, అతని కష్టాలలో కూడా తోడుగా ఉండి ఈ లోకంలో స్త్రీలందరికీ మార్గదర్శకురాలైంది ఎవరు? సరైన జవాబు సీతామాత. అగ్రజుడు అంటే అమితమైన భక్తి, అన్నమాటే తన మాటగా సోదరుని ఆజ్ఞను మనసారా స్వీకరిస్తూ అతని అడుగుజాడల్లో నడిచే లక్షణాలున్న వ్యక్తి ఎవరు? సరైన జవాబు లక్ష్మణుడు. భక్తికి మరొక పేరు రూపం కలవాడు. ఇష్టదైవాన్ని మనసులో నిలుపుకొని హృదయాన్ని చీల్చి ఇది నా దేవుని యందు నాకు గల భక్తి అని ప్రపంచానికి చాటి చెప్పిన మహావీరుడు ఎవరు? సరైన జవాబు హనుమంతుడు. మీ కోసం రాసింది మీ మంచి కోరి.
శివధనువదిగో నవవధువిదిగో రఘురాముని తేజం అభయం అవిగదిగో సుందర వదనం చూసిన మధురం నగుమోమున వెలిగే విజయం అదిగదిగో ధనువును లేపే మోహన రూపం ఫెల ఫెల ధ్వనిలో ప్రియ
చేసినదంతా తెలిపి మోసవచ్చి వాయువేగమున వానర సైన్యము కడలికి వానది కట్టెరా బాణవేగమున రామభద్రుడా రావణ తల పడగొట్టెరా ముదమున చేరడి తులసటి సీతని దూరముగా నిలబెట్టెరా. అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు చెంత చేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను. ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష శ్రీరాముని భార్య శీల పరీక్ష అయో నిజకి అవనిజక అగ్ని పరీక్ష దశరథుని కోడలిక ధర్మ పరీక్ష జనకుని కూతురిక అనుమాన పరీక్ష రాముని ప్రాణానిక జానకి దేహానిక సూర్యుని వంశానిక ఈ లోకంలోకిక ఎవరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష శ్రీరామ అగ్గిలోకి దూకి అవమానముతో సతి అగ్గిలోకి దూకి అవమానముతో సతి నిక్కు తేలి సిగ్గుపడే సందేహపు జగతి అగ్నిహోత్రుడే పలికే దిక్కులు మారోగగా సీత మహాపతి వ్రతని జగమే ప్రణమిల్లగా లోకులందరికి సీత పునీతని చాటి మీటి శ్రీరాముడు ఆ జానకితో అయోధ్యకేగిన సకల ధర్మ సందీపుడు సీతా సమేత శ్రీరాముడు జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిగావుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక
నొసగెలి నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామాయణంలోని పాత్రలని సన్నివేశాలని మహాద్భుతంగా ప్రదర్శించిన మన విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుతూ మీ అందరి నుండి బిగ్ ఏ రౌండ్ ఆఫ్ అప్లాస్. It is with great pride that we have welcomed Srimati Hemalata Suresh Reddy Garu, the esteemed corporator of 130th Division. Her relentless dedication and efforts toward the welfare of the people have made a significant impact in our locality. We are honored to have with us Shri Mantri Satyanarayana, the respected corporator of 129th Division. His contributions toward mention any have greatly benefited the community, making a real difference in the lives of the people. We are also privileged to welcome Shri Jagan, the esteemed corporator of 126th Division. His efforts have brought about significant progress in our area. I request Give it to me hard.
Now it's my privilege to invite all the chief guests, Mrs. Vanaja Alvala garu, directors Mr. Santosh Reddy garu, Santosh Patil sir, and Naveen Reddy sir, our esteemed chief guest Malla Reddy sir garu, Dr. Naina Jaswal garu, Amir Khan sir, Ravi Kumar sir, Shivaratri Yadagiri sir, CI Mallesham Reddy garu, Kolli Madhavi madam, Sri Vatsava sir, dear sirs and madam, it's our immense pleasure I call upon Sri Vatsava sir to be escorted onto the dais. I request Kuppala Bhaskar sir to be escorted onto this dais. Now, I request Amir Khan sir to give his valuable words. I request Kalyan Rao Patil sir also to come on to the dais. Amir Khan sir, please. I request CI Malay sir to give his valuable words. We welcome you, sir. Good evening, friends. Good evening, all of you. ఏం రెస్పాన్స్ రావట్లేదు, 2-3 సార్లు అంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్గా చాలా మాట్లాడదాం అనుకున్నా, ఇంతకుముందు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఏం రావట్లేదు. అందరిని అక్కడ ట్రాన్స్లోకి తీసుకెళ్ళారు. ఒకవేళ బాపు గారు కూడా అంత ప్రొఫెషనల్ తీయకపోతుండే, ఎందుకంటే బాపు గారు షో చేసినప్పుడు వాళ్ళందరూ యాక్టర్స్, ఫేమస్ యాక్టర్స్, కానీ పిల్లలందరితో అంత సిస్టమేటిక్గా చేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది స్కూల్ వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటారు ప్రతి స్టూడెంట్ మీద. అందులో అన్ని క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు, అన్ని క్లాస్ స్టూడెంట్స్ మీద కేర్ తీసుకురు కాబట్టి అంత ప్రొఫెషనల్గా ప్రోగ్రామ్ చేసిండ్రు. ఇంకొకటి స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మేము వచ్చిన తర్వాత స్టార్టింగ్లో ఒక ప్రోగ్రామ్ హెల్మెట్స్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయని చెప్పినప్పుడు మేడం చెప్తే, మేడం వాళ్ళు వచ్చేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ప్రతి జంక్షన్ దగ్గర స్టూడెంట్స్ని పెట్టి హెల్మెట్స్ పెట్టుకొని ప్లకార్డ్స్ పెట్టి 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళందరినీ ఆపి చెప్పారు, హెల్మెట్ వాడండి, హెల్మెట్ వాడి జాగ్రత్తగా ట్రావెల్ చేసి ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి అని. అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి స్కూల్.
అలాగే జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఈ మధ్య అందరు చూసుంటారు, ఒక ప్లే జోన్ ఏర్పాటు చేసినాం చిన్నపిల్లల కోసం. ఎవరైనా కంప్లైంట్స్తో పాటు వస్తే చిన్నపిల్లలు వస్తే ప్లే జోన్ ఏర్పాటు చేసినాం. అది స్పాన్సర్ చేసిన స్కూల్ వాళ్ళే. ఒకసారి అడిగాము, మేడం ఇది చేస్తే బాగుంటుందని చెప్తే ఆ ప్లే జోన్ అరేంజ్ చేశారు. అంటే సోషల్ సర్వీస్తో పాటు స్టడీస్ ఎట్ ద సేమ్ టైం మంచి గ్రౌండ్. ఈ చుట్టుపక్కల ఎక్కడ చూస్తే ఇంత పెద్ద గ్రౌండ్, ఇంత ట్రాక్, సింథటిక్ ట్రాక్, ఒక స్విమ్మింగ్ పూల్, ఒక ప్లే గ్రౌండ్ ఉండే స్కూల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ప్లే గ్రౌండ్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫెయిల్యూర్ అయితే మళ్ళీ ఎట్లా సక్సెస్ కావాలో తెలుసుకోవడానికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఉంటుంది. అదే క్లాసెస్లో ఫెయిల్ అయితే ఎట్లా మళ్ళీ ఓవర్కమ్ చేయాలో తెలియదు. ఒకేసారి సడన్గా ఏమైనా జరిగితే రాంగ్ డిసిషన్స్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్టూడెంట్స్. అలాంటి రాంగ్ డిసిషన్ తీసుకోకుండా స్పోర్ట్స్ ద్వారానే వాళ్ళ యొక్క స్పోర్ట్స్మెన్ స్పిరిట్, ఓడిపోతే కూడా దాన్ని ఎట్లా మళ్ళీ ఓవర్కమ్ కావాలి, ఎట్లా గెలవాలనేది నేర్పించడానికి ఆస్కారం ఉంటుంది స్పోర్ట్స్ గ్రౌండ్లో. యాన్యువల్ డే అనగానే ప్రతి పేరెంట్ వాళ్ళ బాబు కానీ వాళ్ళ పాప కానీ ఎప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తారో అది మాత్రమే చూస్తున్నారు. ఆ పర్ఫార్మెన్స్ అయిపోయి అందరు క్యాజువల్గా మాట్లాడుకుంటున్నారు. అంటే మన పాపతో పాటు వేరే వాళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తారో చూసినప్పుడే మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మనం ఎలా ఉన్నారో తెలియడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఇప్పుడు అందరూ పేరెంట్సే ఉన్నారు కాబట్టి, స్టూడెంట్స్ కంటే ఎక్కువ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి పేరెంట్స్కి ఒక చిన్న సలహా ఇవ్వదలుచుకున్నాము. ఎగ్జామ్స్ రాగానే మనం వాళ్ళని ప్రెజర్ చేసి నువ్వు క్లాస్ టాప్ రావాలి, నువ్వు క్లాస్లో ఫస్ట్ మార్కులు అందరినీ ప్రెజర్ చేస్తాం. ఒకసారి మనం మన గుండె మీద చేసుకుని ఆలోచించలే, మనం ఆ క్లాస్లో ఎన్ని మార్కులు మనకు వచ్చినాయి, మనకి ఎన్ని మార్కులు వచ్చినాయి, మరి మనకు ఆ మార్కులు వస్తే మనం సక్సెస్ కాలేదా, అయినాము కదా. అందుకని ఎక్కువ ప్రెజర్ చేయకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయండి, చదవడానికి మోటివేట్ చేయండి, మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి. కానీ ఎక్కువ ప్రెజర్ చేసినట్లయితే వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ ప్రెజర్లో మొత్తానికే ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రెజర్ చేయకుండా మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినట్లయితే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నటువంటి వనజ మేడం గారికి, అలాగే మంచి కల్చరల్ యాక్టివిటీస్, జనరల్గా ప్రోగ్రామ్స్ అని ఏదో చిన్న చిన్న డ్రెస్లు వేసి పిల్లలతో డ్యాన్స్ చేపిస్తారు అనుకున్నాం. కానీ ఒక సిస్టమేటిక్గా రామాయణాన్ని పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా రీతిలో అన్ని క్లాస్ స్టూడెంట్స్ని కలిపి ఒకే స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేశారు. దీన్ని బట్టి మేడం యొక్క డెడికేషన్ వాళ్ళ స్కూల్ డెవలప్మెంట్ కోసం ఎంతో తెలుస్తుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండాలి. Thank you for your insightful and thought-provoking speech, sir. And those words have left us with lasting impact on us. Now I would like to call upon Mallareddy sir, Kolli Madhavi madam, to give valuable words. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన పిల్లల తల్లిదండ్రులు కానివ్వండి, నాకు తెలిసి పిల్లల గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో మస్ట్ హ్యావ్ కమ్ హియర్. సో ఐ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్. అండ్ మేడం, మీరు నన్ను మాట్లాడమన్నప్పుడు అసలు ముందు మమ్మల్ని స్టేజ్ మీద పిలవటానికి ఐ థింక్ అంత చక్కటి పర్ఫార్మెన్సెస్ జరుగుతున్న సమయంలో మీరు మమ్మల్ని స్టేజ్ మీదకి పిలవటం కూడా ఒక రకంగా అందరూ తిట్టుకుంటారు అక్కడ అనేది నేను అనుకుంటున్నా. ఆ టైనీ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, క్లాసికల్ డాన్స్ కానివ్వండి, తర్వాత వారు ఇక్కడ మనకి అందరికీ కూడా రామాయణం ఏ రకంగా జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్లో ఒక రామాయణాన్ని ఇక్కడ చూపించిన విధానం చూస్తే నిజంగా ఫస్ట్ ఐ నీడ్ టు కంగ్రాచులేట్ యూ ఆల్. బికాజ్ ఇంత చక్కగా ఎక్కడా లేని విధంగా ఒక యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అంటే ఒక ట్రెడిషన్స్ని తీసుకొచ్చే విధంగా క్లాసికల్ డాన్సెస్ కానివ్వండి, లేదా ట్రెడిషన్స్ని తీసుకొచ్చి రావటం కానివ్వండి, మన ఎపిక్స్ని అందరికీ చెప్పే విధంగా మీరు ఇవాళ ఇక్కడ పిల్లల ద్వారా చెప్పించడం అనేది నిజంగా ఫస్ట్ ఐ కంగ్రాచులేట్ ద మేనేజ్మెంట్ ఫర్ దిస్. అండ్ సెకండ్లీ, ఇందాక సిఐ గారు చాలా విషయాలు చెప్పారు. వితౌట్ రిపీటింగ్ ఆల్ దోస్, ఐ జస్ట్ విష్ ఆల్ ద చిల్డ్రన్ సక్సెస్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు సపోర్ట్ యువర్ చిల్డ్రన్. Without your support, you have to identify what your child wants to be. Don't try to make the child what you want to be, but please make the child what he or she wants to be. ఇది చెప్తూ మీ అందరికీ ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒక్కసారి భారత్ మాతాకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. I request Mr. Shivaratri Yadagiri sir, TRUSMA President, please give your valuable speech, sir.
గౌరవనీయులు, ఈనాటి వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్కు విచ్చేసినటువంటి పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యే గారు అయినటువంటి మల్లారెడ్డి సార్ గారికి, అలాగే విద్యార్థులందరికీ ఒక ఇన్స్పిరేషన్ మెసేజ్ ఇచ్చేటటువంటి నైనా జైస్వాల్ గారికి, అలాగే మరియు ఇక్కడ మాధవి గారికి, మరియు మా కార్పొరేటర్ జగన్ గారికి, కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారికి, అలాగే సురేష్ రెడ్డి అన్న గారికి, డివిజన్ అధ్యక్షులు, మిగతా పెద్దలందరికీ, మరియు మా విశ్రాంత ఎంఈఓ అయినటువంటి ఆంజనేయులు గారికి, ముఖ్యంగా మనందరినీ ఈ వేదికకు చేర్చినటువంటి వనజ అశోక్ మరియు ప్రవీణ్ రెడ్డి, నవీన్ రెడ్డి, సంతోష్ గారులకు ఈనాటి సాయంకాల సమయంలో శుభాభినందనలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ నమస్కరిస్తూ, ఈ యొక్క యాన్యువల్ డే అంటే పిల్లల యొక్క పండుగ రోజు. నిజంగా ఎంత అద్భుతంగా పిల్లలు ఇందులో పాల్గొంటారంటే, ఒక పండగ వాతావరణంలో ప్రతి పేరెంట్ కూడా తన పిల్లల యొక్క ప్రదర్శనను చూడడానికి ఆసక్తిగా ఉంటారు. మరి చిన్నారులందరికీ ఆశీస్సులు అందిస్తూ, ఈ యొక్క వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్ మన ప్రాంతంలో కుత్బుల్లాపూర్ ప్రాంతంలో పడ్డందుకు మరొక్కసారి వారు ముగ్గురు ఇనిషియేటివ్గా తీసుకొని ఇక్కడ పెట్టి అందరికీ అందుబాటులో విద్యను అందిస్తున్నందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అది కార్పొరేట్ కంటే ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఇక్కడ కుత్బుల్లాపూర్లో స్కూల్ ఉంది, అందరికీ అందుబాటులో ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందంటే మనందరం కూడా నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ గర్వపడే విధంగా, మరి ఇంతకుముందు చేసినటువంటి చిన్నారులు వారి యొక్క ప్రదర్శన, అంతకంటే ముందు చిన్నారులు గ్రాడ్యుయేట్ ఫంక్షన్ చేశారు, వారిని కూడా చూసినట్టయితే ఈ యొక్క పాఠశాల ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మనందరికీ అర్థమైనటువంటి సందర్భం. నీటి చుక్క నేల మీద పడ్డప్పుడు అది భూమిలో ఇంకిపోతుంది. అదే నీటి చుక్క పెనం మీద పడ్డట్టయితే అది ఆ వేడికి ఆవిరవుతుంది. అదే నీటి చుక్క మరి ఆల్చిప్పలో పడ్డప్పుడు ఆనిముత్యం అవుతుంది. మనందరికీ తెలుసు. ఈ యొక్క వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్లో పడ్డటువంటి విద్యార్థులందరూ ఆనిముత్యాలుగా ఈ సమాజానికి ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. Thank you for your valuable words, sir. Now I request Dr. Naina Jaiswal, international table tennis player and PhD holder, youngest PhD holder. A warm good evening to one and all. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, టీచర్స్కి, స్టాఫ్కి, స్టూడెంట్స్కి మరియు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను. సో ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చేసి నేను చెప్పేది ఒకటే, ఎంత భయంకరమైన చీకటైనా చిన్న జ్ఞాన వెలుగు దీవెనతో కాంతులు చూపే ఈ విద్యా సంస్థ మరియు సంస్థాపకులకు నేను అభినందనలు తెలుపుతున్నాను. There should be a great round of applause. అదేవిధంగా ఈరోజు చరిత్రాత్మకమైన నా ఊహల మేడకు వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్కి రావడం ఒక మణిదీపం లాంటిది. ఎందుకంటే అభినవ దేవత సరస్వతి తల్లి నా ప్రాణము, మీ అందని ఆశలకు ఆమె ప్రతిరూపం అని నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత బాగా ఆర్గనైజ్ చేశారు, పర్ఫార్మెన్స్ మనం చూసాము. సో నాకు అనిపించింది ఒకటే, మల్లె పూల కన్నా, మంచు పొరల కన్నా, నెమిలి ఓయిల కన్నా, సెలైటి లేల కన్నా ఈ వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్ మిత్రుల అనుబంధం అందమని నేను బల్లగుద్ది చెప్పగలను. మరి అదేవిధంగా పవిత్రమైన ఆలోచనలు చేసే పనులు జీవితాంతం సుఖ ప్రదానం చేస్తాయి. సో అటువంటి మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ స్కూల్ డ్రీమ్ ప్లస్ వర్క్ ఈక్వల్స్ టు సక్సెస్ అనే సిద్ధాంతానికి నిలువెత్తున నిదర్శనంగా మారి ఒక నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టింది. మరి ఈరోజు చాలామంది ఇక్కడ పేరెంట్స్ వచ్చారు. ఐ వాంట్ ఒక్కసారి మీ దగ్గర నుంచి ఐ వాంట్ టు సీ ద ఎనర్జీ. ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్, లౌడర్. ఎందుకంటే చూడండి, క్లాప్స్ ఆర్ ఫ్యాట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ, జిఎస్టీ కూడా లేదు క్లాప్స్ కొట్టడానికి. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి.
సో నేను మాత్రం బాగుండాలి అనుకోవడం స్వార్థం, నేను కూడా బాగుండాలి అనుకోవడం సహజం. కానీ నేను బాగుండాలి, నా వల్ల 10 మంది బాగుపడాలి అనేది అద్భుతం. సో అటువంటి అద్భుతమైన నాయకుడు మన మల్లారెడ్డి గారు అని నేను చెప్పగలను. ఎందుకంటే తీసుకున్న నిర్ణయం తప్పైతే నాది, ఒప్పైతే మాది అన్న నాయకుడు మల్లారెడ్డి గారు. ఉక్కు మనిషి లాంటి మల్లారెడ్డి గారు మనందరు తోడు ఉంటే ఈ యువత మొత్తం యావత ప్రపంచంలో చరిత్ర సృష్టిస్తుంది అని నేను భావిస్తున్నాను. మనందరం చూస్తే సముద్రంలో ఎన్ని నీళ్లున్నా బిందెడు మంచి నీళ్ళకే విలువ ఎక్కువ. అదేవిధంగా మన దగ్గర ఎంత సంపాదన ఉన్నా మనలో మంచితనానికి విలువ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే చెప్తాను, లక్షలు సంపాదించాలంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి, కానీ మంచి లక్షణాలు సంపాదించుకోవాలంటే మంచితనం ఒకటే మార్గము. సో అటువంటి మంచితనంతో విద్యను దాచుకోవడం కన్నా అది అందరికీ పంచితే మరింత పెరుగుతుంది అని విశాలమైన హృదయంతో వనజ గారు, సంతోష్ పాటిల్ గారు మరియు నవీన్ రెడ్డి గారు ఈ వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్ని అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మహాశక్తిగా తీర్చిదిద్దుతున్నారు. సో ఈ స్కూల్లో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి మరియు పేరెంట్స్ ఈ స్కూల్ పేరు యావత ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినట్టుగా మీరందరూ కంకణం కట్టుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. ఇది యాక్సెప్ట్ చేస్తే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఐ వాంట్ ద రెస్పాన్స్. అండ్ చాలామంది అంటారు ఇంత చిన్న వయసులో నేను ఇవన్నీ అచీవ్ చేశాననేసి. అది మీరు చూస్తే 8 yearsలో అంటే ఏషియాలోనే ఫస్ట్ అమ్మాయి ఎవరైతే 8 yearsలో 10th క్లాస్ పాస్ చేశారు. అండ్ 10 yearsలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను, 13లో గ్రాడ్యుయేషన్, 15లో పీజీ, ఇంకా 16 years ఉన్నప్పుడు నేను నా పేరు పిహెచ్డిలోకి ఎన్రోల్ చేసుకున్నాను. అండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 22 ఐ బికేమ్ ద యంగెస్ట్ పిహెచ్డి హోల్డర్ ఇన్ ద కంట్రీ. సో మనం చూస్తే స్పోర్ట్స్లో కూడా ఐఎమ్ అన్ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్, ఇండియా నెంబర్ 1 ఇంకా వరల్డ్ నెంబర్ 6గా ఉన్నాను. 2 చేతులతో రాయగలను. ఐఎమ్ అన్ అంబిడెక్స్ట్రస్ అండ్ ఆల్సో పియానో ప్లేయర్ అండ్ సింగర్. అండ్ మీ అందరికీ తెలుసు ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో మన హైదరాబాదీ బిర్యానీ కూడా 25 minutesలో కుక్ చేసి రికార్డ్ చేశాను. అండ్ నేనే కాదు, మా నా తమ్ముడు అగస్త్య కూడా ఇక్కడ ఉన్నాడు. తను కూడా నాలాగే 8 yearsకి 10th, 10కి ఇంటర్మీడియట్, 13కి గ్రాడ్యుయేషన్ అండ్ 15కి పీజీ కంప్లీట్ చేశాడు. అండ్ హీఈస్ ద ఓన్లీ బాయ్ ఇన్ ఇండియా ఎవరైతే 2 streamsలో ఇంటర్మీడియట్ చేశాడు, దట్ ఈస్ సిఈసి అండ్ ఆల్సో బైపీసీ. సో చాలామంది అడుగుతారు ఇంత చిన్న వయసులో మేమిద్దరం ఎలా అచీవ్ చేసాము ఇవన్నీ అనేసి. నేను చెప్పేది ఒకటే, దిస్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్. అమ్మ నాన్నకే వెళ్తుంది. ఎందుకంటే యావత బ్రహ్మాండంలో అమ్మకు మించిన మరియు ఆత్మకు మించిన దైవం లేదు లేదు లేదు. దేవుడు ఎక్కడో కాదు, నిన్ను కన్నా అమ్మ రూపంలో నిన్ను కాపాడుతూ నీ వెంటనే అమ్మ రూపంలో ఉంటాడు. కావున గుడి లేని దైవం అమ్మ, కళ్ళ కపటం లేని ప్రేమ అమ్మ, అమృతం కన్నా తీయని పలుకు అమ్మ, నా గుండె పలికే ప్రతి మాటే అమ్మ 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 అని నేను చెప్పగలను. సో అదేవిధంగా పిల్లలందరికీ చెప్పేది ఒకటే, తండ్రి మనసు సముద్రం అంత లోతు ఉంటే దానికి అర్థం చేసుకోవడానికి పిల్లలకు ఆకాశం అంత హృదయం ఉండాలి. అప్పుడే మనం ఒక నిజమైన విద్యార్థులుగా మనం అనిపిస్తాము. అండ్ one and only one important message I want to share with all the parents who are here. మీరు ఒకవేళ రెడీ అయితేనే నేను ఈ మెసేజ్ మీతో షేర్ చేసుకుంటాను. పేరెంట్స్, ఆర్ యూ రెడీ? వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. ఎందుకంటే ప్రస్తుతం రోజులలో మనం చూస్తే ఫోన్ పిచ్చి గజ్జిగా మారి జీవన రహదారి తప్పుదారిపై దూసుకెళ్ళి వేగవంతమైన దశ దిశలో దూసుకెళ్ళి చేతికి చిప్ప కంటికి రెప్ప లేకుండా అద్దాల దురద, మానసిక వేదన మరియు మానసిక రోగాలకు మూల కారణంగా మారుతుంది. అందుకే స్పెయిన్ లాంటి దేశాలు ఫోన్ బాక్స్ల పైన హెల్త్ హెజార్డ్ హెచ్చరికలు ఇస్తున్నారు. సో అందుకే నేను చెప్తాను, ఫోన్ వాడకండి అని నేను మీ అందరికీ చెప్పడం లేదు. యూజ్ చేయాలి, కానీ ఒక మంచి పర్పస్ గురించి దాన్ని యూజ్ చేయాలి అనేసి నేను కోరుకుంటున్నాను. అండ్ చిన్నపిల్లలు ఒకవేళ ఫోన్ యూజ్ చేస్తే
దట్ షుడ్ బి అండర్ ది పేరెంట్స్ గైడెన్స్ అని నేను మీ అందరితో కోరుకుంటున్నాను. అండ్ ఇందాక చాలామంది గర్ల్స్ కూడా ఇక్కడ పర్ఫామ్ చేశారు. అండ్ మన ఆడియన్స్లో చూస్తే కూడా మహిళా శక్తి ఇక్కడ ఉంది. సో మీ అందరినీ చూస్తుంటే నాకు అనిపించింది ఒకటే, మా నాన్న చెప్తూ ఉంటారనమాట, ఆడపిల్లలు అంటే మా ఇంట్లో తులసి మొక్క, కడుపులో పుట్టిన మరో అమ్మ, మరియు ఆడపిల్లలు అంటే కల్మషం లేని ప్రేమకు చిరునామా. ఆడపిల్లలు మరియు మహిళలున్న ప్రతి ఇల్లు కూడా దేవతలు నివాసించే కోవెల అని నేను చెప్పగలను. సో అందుకే చెప్తాను, అమావాస్య చీకటిలో నిండు చందమామని వెతికి పట్టుకోగలమేమో, కానీ ఆడబిడ్డ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము. అండ్ ఐ ఆల్వేస్ సే దట్ ఆడపిల్లలు అంటే ఆదిశక్తి. సో ఆదిశక్తిని పువ్వుతో పోల్చకు, వాడిపోతుంది. మంచుతో పోల్చకు, కరిగిపోతుంది. ఆకుతో పోల్చకు, రాలిపోతుంది. కానీ సగౌరవంగా ఇష్టపడి చిరునవ్వుతో పోల్చు, శాశ్వతంగా ఉండిపోతుంది. సో I just want to say that the entire youth, you explain yourself not to give up to any emotional weaknesses in the face of crisis. Instead, face the challenges with courage, because the right course is to face the difficulties of life with guts, manliness and proper understanding of the situation, because there is no scope for the mental or emotional weaknesses in the battle of life. And all the students studying in this school are very fortunate and lucky to have a wonderful infrastructure. We can see that we have also the outdoor games, swimming pool, indoor games and everything. So I congratulate the entire team of Vaccine International School on this achievement. So మీరందరూ ఈరోజు ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలపిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మీ చిరునవ్వులతో నన్ను ఆశీర్వాదిస్తున్నారని భావిస్తూ, మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకుంటూ, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన వనజ గారికి, సంతోష్ గారికి, నవీన్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ స్పీచ్. ఈ జనరేషన్లో మాతృభాషలో మాట్లాడడానికి సిగ్గుపడుతున్న రోజుల్లో ఇంగ్లీష్ మాత్రమే తెలుసు, తెలుగు అసలు తెలీదు అన్నట్టుగా నటించే ఈ సమాజంలో నైనా జైస్వాల్ గారు చాలా చక్కగా తెలుగులో స్పీచ్ ఇచ్చి మాతృభాషను ప్రోత్సహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఆల్సో ఆమె చిన్నతనంలోనే ఎన్నో సాధించారు. అంత సాధించడానికి ఎంతో కృషి చేసి ఉంటారు వెనక. ఆమె కృషికి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా నా పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ మల్లారెడ్డి సార్ గారు, ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ స్పీచ్ సార్.
అందరికీ నమస్కారం. ఈరోజు వాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాన్యువల్ డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. దీనికి గౌరవ రెస్పెక్టెడ్ మేనేజ్మెంట్ వనజ గారు, సంతోష్ గారు, నవీన్ గారు, అదే మాదిరిగా రెస్పెక్టెడ్ మన గెస్ట్ ఆఫ్ ఆనర్ ఎంత మంచి జస్వాల్ గారు అంటే మంచి ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్, అదే మాదిరిగా చిన్న ఏజ్లో 22 ఇయర్స్లోనే డబల్ పిహెచ్డి. గట్టిగా సపోర్ట్ కొట్టాలమ్మా. ఆమె ఇంత ఏజ్లనే సాధించేది అనేది లేనే లేదు, అన్నీ సాధించేసింది. అసలు ఇంత నేను బాగా ఇంప్రెస్ అయిన అమ్మాయిని చూసి. మళ్ళీ స్పీచ్ కూడా ఎంత బాగా మాట్లాడిందంటే అంత బాగా మాట్లాడింది. డాక్టర్ జస్వాల్ గారు, అదే మాదిరిగా మాధవి గారు, మా కార్పొరేటర్ సురేష్ గారు, మన మంత్రి సత్యనారాయణ గారు, జగన్ గారు, భాస్కర్ గారు, మా సిఐ గారు, అదే మాదిరిగా మా యాదగిరి గారు, మిగతా మా ప్రిన్సిపల్స్, మేనేజ్మెంట్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ అందరికి కూడా, పత్రికా మిత్రులకు అందరికి కూడా నా నమస్కారం. ఏది ఏమైనా మన పిల్లలు ఆనిముత్యాలు. నేను ప్రపంచమంతా తిరిగిన. నేను పెద్ద పెద్ద సంస్థలు, ఇప్పుడు ఇండియాలోనే పెద్ద సంస్థలు ఉన్నాయి నా దగ్గర. 3 యూనివర్సిటీలు నడిపిస్తున్నా. డిజిటల్ హెల్త్ మెడికల్ యూనివర్సిటీ, ఇంజనీరింగ్ యూనివర్సిటీ, అలాగనే 3 యూనివర్సిటీలు. భారతదేశంలోనే 3 యూనివర్సిటీలు ఉన్నాయంటే ఒక 50,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తోటి, 10,000 మంది టీచర్స్ తోటి, అది మెడికల్ కాలేజీలతోటి నడిపిస్తున్నా అంటే ఏకైక నేను మల్లారెడ్డి. మీ అందరికీ తెలుసు, మీకు పరిచయం, మీ ఎంపీగా ఉన్నా, మీకు మంత్రిగా ఉన్నా, ఇప్పుడు మీ ఎమ్మెల్యే కూడా ఉన్నా. కాబట్టి మనిషి ప్రయత్నం చేస్తే ఏదన్నా సాధించవచ్చు. ఇప్పుడు మన జస్వాల్ గారిని చూస్తున్నాము, మరి మీ ముందున్న మల్లారెడ్డిని చూస్తున్నాము. ఎందుకంటే మల్లారెడ్డి జీవితం మీకు తెలుసు. నా పెళ్ళి మొన్ననే 49వ మ్యారేజ్ డే అయింది. 19th మార్చ్, నిన్నగాక మొన్న 19th మార్చ్లో నాది 49వ మ్యారేజ్ డే. నా పెళ్ళి అయినప్పుడు నా పరిస్థితి ఎందుకు గుర్తా? 49 ఏళ్ళ కింద ఒక సైకిలు, 2 పాల క్యాన్లు. మరి ఇవాళ నా పరిస్థితి ఎందుకు తెలుసా మీకు? భారతదేశంలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ మల్లారెడ్డి. అంటే 49 ఏళ్ళల్లా ఎంత మార్పు, ఎంత చరిత్ర, ఎంత లెక్క, ఇంతమంది 500 ఎకరాలలో విద్యా సంస్థలు. అది మామూలు విషయం కాదు, ఆషామాషి కాదు. నేనేం మాయ చేయలేదు, మంత్రం చేయలేదు, నేనేం బాబాని కాదు. ప్రతిరోజు పని చేసిన, ప్రతి పైసకు కష్టపడ్డా, ప్రతి టైము వేస్ట్ చేయలేదు. అందుకే ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అయినా. అంటే సక్సెస్ అనేది, అదృష్టం అనేది యాడో దొరకది, బయట యాడ అమ్మరు. అదంతా మన చేతిలోనే ఉంది, మన చేతిలోనే ఉంది, మన చేతిలోనే ఉంది. ఇప్పుడు అమ్మాయి చూడు, కష్టపడి డబల్ పిహెచ్డి చేసింది. 8 ఏళ్ళలోనే 10th క్లాస్ పాస్ అయిపోయింది. అంటే ఆమె పట్టుదల కదా, ఆమె కృషి కాదా, ఆమె ప్రయత్నం కాదా? అది మీరెందుకు కావద్దు? ఇప్పుడు నేను ఇంత గొప్ప ఇన్ని కాలేజీలు నడిపిస్తున్నా, పెద్ద నాకు ఇంగ్లీష్ కూడా రాదు. 10,000 మంది టీచర్స్ పనిచేస్తారు నా తన. అది మామూలు విషయం కాదు. పని చేస్తూ ఉంటే, ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు భగవంతుడు దారి చూపిస్తాడు, మనం సక్సెస్ అవుతూ ఉంటాం. కాబట్టి మీకు అందరికి కూడా ఒకటే మాట చెప్తున్నా, పేరెంట్స్కి అందరికి కూడా, మీ పిల్లలు ఆనిముత్యాలు. ఇంత పెద్ద స్కూలు మన కొత్బుల్లాపూర్లో లేదు. 5 ఎకరాలతోటి, ఇన్ని అంగులతోటి, ఇంత స్పోర్ట్స్ గ్రౌండ్లతోటి ఎక్కడ కూడా లేదు. ఆ మేనేజ్మెంట్కి థ్యాంక్ చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ దీని వెనుక ఎంత కష్టపడుతున్నారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎంత బాధ కూడా పడుతున్నారు. ఎందుకంటే మంచి విద్యను ఇవ్వాలి, పిల్లలను మంచిగా చదివించాలని వాళ్ళు తపనతోటి, ఆలోచనతోటి, ఇంత నష్టమైనా సరే మనకి ఇంత పెద్ద స్కూల్ తెరిచిర్రు వాళ్ళకి. ఎందుకంటే నాకు కూడా స్కూళ్ళు ఉన్నాయి, కానీ ఇంత బాగలేవు. నేను బాగా ఇంప్రెస్ అయినా స్కూల్ చూసి. స్కూల్ అంటే ఇట్లా ఉండాలి అన్ని రకాలతో. కాబట్టి నేను ఒకటే
పేరెంట్స్కి ఒక విషయం మెసేజ్ చెప్తాను. నేను ప్రపంచమంతా తిరిగిన, రాబోయే 5 సంవత్సరాలల్లో ప్రపంచమంతా మారిపోతుంది, మన భారతదేశం కూడా మారిపోతుంది. రకరకాల ఇప్పటికే మారుతుంది, ఇంకా మీకు అర్థమైతే లేదు. నేను స్టూడెంట్స్లలో ఉన్న కాలేజీలు నడిపిస్తున్నా కాబట్టి నేను మొన్న ఒక యూనివర్సిటీ తీసుకొచ్చిన, భారతదేశంలో ఫస్ట్ యూనివర్సిటీ అది, డిజిటల్ హెల్త్ డీమ్డ్ యూనివర్సిటీ క్లస్టర్. భారతదేశంలో అంటే డిజిటల్ హెల్త్ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ తోటి మన సూరారంలో ఇప్పుడు అది ఇండియాలో ఫస్ట్ యూనివర్సిటీ, అది సూరారంలో ఉన్నది. టెక్నాలజీ తోటి ఎంబీబీఎస్ చదవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి, నర్సింగ్ చదవచ్చు ALML తోటి, ఇట్లా ఫార్మసీ చదవచ్చు ALML తోటి, ఇట్లా రకరకాలు ప్రపంచమంతా ఇప్పుడు చైనా కానీ జపాన్ కానీ కొరియా కానీ తైవాన్ కానీ మనకంటే 7-8 సంవత్సరాలు అడ్వాన్స్ టెక్నాలజీలు ఉన్నాయి. మనం 7-8 సంవత్సరాలు ఎన్నుకున్నాం ఇప్పుడు టెక్నాలజీ. ఆడ 8-9 సంవత్సరాల ముందు ఉండే టెక్నాలజీ మనం 9 సంవత్సరాలు అయినాక మన దగ్గరకు వస్తుంది. అంటే మనం అంత లేట్ ఉన్నాం. ఇంకా మనం కూడా ఆ లెవెల్కు రావాలంటే మన పిల్లల తన ప్రపంచమంతా వాళ్ళని మనం బీట్ చేయగల శక్తి మన తను ఉన్నది. ఎందుకంటే ప్రపంచంలో నేను చెప్పిన దేశాలన్నిట్లలో కూడా యువ ఇంజనీర్సు, యువ డాక్టర్సు, యువకులు లేరు. అంత ఓల్డ్ ఏజ్, సీనియర్ సిటిజన్స్, ముసలోళ్ళు. ఎక్కడ చూడు 60-70 ఏళ్ళ జపాన్లో కానీ కొరియా కానీ తైవాన్ కానీ చైనా కానీ అంతటా US కానీ ముసలోళ్ళు, కొత్తగా పిల్లలు పుడతలేరు. మన దగ్గరనే యువ మంచి మంచి పిల్లలు ఆనిముత్యాలు ఇప్పుడు బ్రహ్మాండంగా డ్యాన్స్ ఆడిర్రు. వాళ్ళకు పర్ఫెక్ట్గా తయారు చేస్తే రేపు ప్రపంచమంతా మనమే లీడ్ చేస్తాం. ప్రపంచంలో 3 షార్టేజ్ ఉన్నాయి. ఒకటి యువ ఇంజనీర్లు, యువ డాక్టర్లు, యువకులది. రెండోది స్కిల్, మూడోది టెక్నాలజీ. ఈ 3 ప్రపంచంలో షార్టేజ్ ఉన్నాయి. మన భారతదేశంలో అవి 3 లీడ్ చేయగలుగుతాం. యువకులు ఉన్నారు, యువ ఇంజనీర్లను తయారు చేస్తున్నా, నేను యువ డాక్టర్లను ప్రపంచం తగ్గట్టుగా వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నా, వరల్డ్ క్లాస్ ఫార్మసిస్ట్లను తయారు చేస్తున్నా, ప్రపంచం తగ్గట్టుగా టెక్నాలజీ నేర్పిస్తున్నా, స్కిల్ నేర్పిస్తున్నా, ఇవన్నీ నేర్పిస్తున్నా. కాబట్టి ప్రపంచంలో ఏమేమి షార్టేజ్ ఉన్నాయో అవన్నీ కూడా నేను నేర్పిస్తున్నా. ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీలో నడుస్తున్నది ఇప్పుడు. కాబట్టి మన పిల్లలకు ఆ రకంగా తయారు చేస్తే రాబోయే రోజులలో ప్రపంచం అంతా కూడా మనమే లీడ్ చేస్తాం. మనమే నంబర్ 1, మన పిల్లలే నంబర్ 1. మనకు సాటి బీట్ చేసేటోళ్ళు ఎవ్వరు లేరే లేరు ప్రపంచంలో. మనమే. మన శక్తి మనకు తెలుస్తలేదు, మన పిల్లల పవర్ మనకు తెలుస్తలేదు. మన పిల్లలు ఎంత స్మార్ట్ ఉన్నారంటే ప్రతి దాంట్లో చెప్తే ఇట్లా అర్థం చేసుకుంటారు, చెప్తే ఇది అయిపోతారు. టెక్నాలజీలో అంత ఫాస్ట్ ఉన్నారు. మన తల్లిదండ్రుల కంటే పిల్లలు స్పీడ్ ఉన్నారు, స్మార్ట్ ఉన్నారు, స్పీడ్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు అమ్మాయిని చూడు, డబల్ PhD చేసింది. అట్లా చాలా కష్టం. ఇప్పుడు ప్రపంచంలో మన ఇండియాలో UGC గైడ్లైన్స్ అంతా కూడా 2 కోర్సులు చేయొచ్చు. ఇక్కడ MBBS చేయొచ్చు, ఇక్కడ MBBS చేయొచ్చు, ఇంజనీరింగ్ చేయొచ్చు, ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు, BBA చేయొచ్చు సేమ్ టైం. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు రాబోయే రోజులలో చేయాలి. MCA చేయొచ్చు, MBA చేయొచ్చు. ఇట్లా డబల్ కోర్సులు ఒకటేసారి కూడా చేసే అవకాశాలు ఉన్నాయి మీకు. మన పిల్లలకు మన పిల్లలు మామూలు పిల్లలు కాదు, ఇప్పుడు ప్రపంచంలో బీట్ చేస్తారు మన పిల్లలు. కాబట్టి దయచేసి మీరు ఎట్లయినా మీకు ఇంటర్వెల్ అయిపోయింది, సగం టైం అయిపోయింది, 35-40 ఏళ్ళు అయిపోయింది. మీ పిల్లలే గొప్పలు అవుతారు, ప్రపంచాన్ని రూల్ చేయగలుగుతారు. ఇప్పటి సంది మీ పిల్లలను మంచిగా కాపాడుకోండి, మంచిగా చదివించండి. మంచి స్కూళ్ళల్లో చదివిస్తే ఇలాంటి స్కూళ్ళల్లో చాలా గొప్పలు అవుతారు. మీ పిల్లలు ప్రపంచంలోనే నంబర్ 1 అవుతారు. ఎందుకంటే ప్రపంచమంతా షార్టేజ్ ఉంది. రాబోయే రోజులల్లో అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచంలో డ్రైవర్ లేని కారు వచ్చేసింది. మనం ఇప్పుడు సెల్ ఫోన్లలో గోపాల్ అనగానే డైల్ అయిపోతుంది. ఇప్పుడు AI అంతా ప్రతి ఇంట్లో ఒక మనిషి AI కావాలి. AI అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు AI అంటే ఎందుకు గుర్తా? డాటా. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు 72 ఏళ్ళు. ఏఐలోకి పోతాం. AI అంటే చాలా ఎంతమంది తెలుసు? చేతుల్లో పెట్టరు. AI అంటే
చాలా తక్కువ మందికి తెలుసు. టీచర్లు ఎవరు ఎత్తలేరు. అమ్మ ఏలకు పోరా మీరు? ఏ అంటే మన సెల్ ఫోన్లో ఏలకు పోతే సీఎంకి కానీ మంత్రికి కానీ ఒక లెటర్ రాయంటే అంబుల్ రిక్వెస్ట్ నాకు చేయమంటే ఆటోమేటిక్గా లెటర్ తయారు చేసి ఇస్తుంది మనకు. ఇప్పుడు అంత అయిపోయింది. మనం ఊకే లెటర్ ప్రిపేర్ చేసేది అవసరం లేదు. మనం ఇట్లా చెప్తే చాలు, ఏలకు పోయి వెబ్సైట్లోకి పోయి. ఎంత అడ్వాన్స్ అయిందంటే